జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి. మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానము. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. దేవగురు అయిన బృహస్పతి ఈ సంవత్సరం జూలై నుంచి మీకు ద్వితీయ స్థానంలో ఆయన సంచారం సాగుతుంది. రాహుకేతువుల సంచారం కూడా మారుతుంది. సో శనీశ్వరుడు కంటక శని అన్న విషయము అలానే ఉంటుంది, అదేమీ మారదు. అయితే ఈ కంటక శనిలో మీరు పడుతున్న ఇబ్బందులు వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా, టూ మచ్ పాలిటిక్స్ బాగా చూస్తూ ఉన్నారు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఏది ఎందుకు జరుగుతుందో అర్థం కాదు, ఎవరితో ఎలా ఉండాలో అర్థం కాదు. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వీళ్ళేముందిలే అని మీరు లైట్ తీసుకుంటారు, తక్కువ చూస్తారని కాదు జనాల్ని, నా ఉద్దేశం అలా కాదు. బట్ ఒక్కొక్కసారి మనం కలిసే మనుషులతో ఒకటి ఉంటుంది కదండి, ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా. సో వీళ్ళు దీనికి ఫిట్, వీళ్ళు దీనికి ఫిట్, వీళ్ళు ఇంతవరకే ఫిట్, వీళ్ళు కొంచెం ఫిట్ కాదు, అంటే కేవలం కొన్నిటికే డిజర్వెన్స్, ఇలా మనం అనుకుంటూ ఉంటాం కదా. మీ మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి అసలు ఇది ఒక సంవత్సరం నుంచి సాగుతున్న విషయమే. ఇప్పుడు ఇప్పుడు దానికి బ్రేక్ పడుతున్నా, అది మీకు చెప్తే అర్థమవుతున్నాను, ఇదంతా చెప్తున్నాను. అంటే ఇన్నాళ్ళు జరిగింది, ఈ సంవత్సరంలో జరిగింది నేను చెప్తున్నాను. మీరు అసలు అంటే సహజంగా ఒక్కొక్కసారి ఊహించని విధంగా మీరు కొంతమందిని చూస్తారు, ఇదేంటి వీళ్ళు ఇంత బాగా పాపులర్ అయ్యారు, ఇంత బాగా లైమ్ లైట్ లోకి వచ్చేసారు. ఇది మీ 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 చుట్టూ కూడా జరగచ్చు. ఇప్పుడు మీ కింద జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు మీ నుంచి వర్క్ నేర్చుకొని మీకు శటగోపం పెట్టారని నేను చెప్పరు, వాళ్ళ స్వయం కృషితోటి వాళ్ళు మీకంటే పైకి ఎదగడము. ఇలా పాలిటిక్స్ అనేవి రకరకాలండి, ఒక రకం అని కాదు. ఇంక మీకు తెలియదు ఏమన్నా చెప్పండి. పాలిటిక్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. సో మీ చుట్టూ ఇలాంటివన్నీ, ఈ డ్రామా అంటే ఈ 1 year లో మీరు ఎంత చక్కగా చూశారు, చాలా చక్కటి డ్రామా మీరు వృత్తి వ్యాపారాల్లో చూశారు. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని బ్యాక్ స్టాప్ అని నేను చెప్పను కానివ్వండి, ఇక వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళు కొన్ని స్టెప్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ మీరు చూసారు. సో ఇప్పుడు ఏంటంటే వీటిల నుంచి కాస్త మీకు రిలీఫ్ దొరుకుతుంది. ముందు ఏంటంటే ఈ అడ్డమైన రాజకీయాల నుంచి మీరు బయటపడతారు. కాస్త ప్రశాంతంగా గురు భగవానుడు మీకు దశమ స్థానాన్ని మీద దృష్టి పెడుతున్నాడు జూలై తర్వాత నుంచి. ఇప్పుడు నేను చెప్పేది జూలై లోపలైతే కాదు, జూలై తర్వాత నుంచి వాటిల్లోంచి కొంత మీకు ఊరట లభిస్తుంది. ఊరట లభించి ఒక రకంగా అదృష్టమే మీకు ప్రశాంతంగా వెళ్తుంది. కంటక శని యొక్క ఇబ్బందులు మీరు ప్రత్యేకించి ఎక్కువగా చూడకుండా ఉంటారు. అలాగే ద్వితీయ స్థానంలో గురు భగవానుడి సంచారము. ఒక్క విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీరు లోన్స్ తీసుకోవాలంటే చాలా చక్కగా అవకాశం ఉందండి. లోన్స్ తీసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. కాకపోతే మీరు తీసుకునే లోన్స్ ఒకసారి మీ బడ్జెట్ని మించకుండా చూసుకోండి. అంటే మీరు కట్టే రీపేమెంట్ కెపాసిటీ మీరు చూసుకోరని కాదు, ఒక్కొక్కసారి లోన్స్ వస్తున్నాయి కదా అని ఓవర్లుక్లు తీసేసుకుంటారు. తర్వాత కట్టలకు ఇబ్బంది పడ్డ దాఖలాలు ఎన్నో మనం లైఫ్లో చూస్తూ ఉంటాం, డే టు డే లైఫ్లో. సో ఇప్పుడు అలా కాకుండా మీరు చూసుకోండి. లోన్స్ అయితే మీకు చాలా ఈజీగా దొరుకుతాయి. అవి మీకు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా ఈజీగా జనరేట్ అవుతాయి. బట్ 1-2 సార్లు థింక్ ట్వైస్ బిఫోర్ యూ అవైల్ దట్ లోన్. ఎందుకంటే అది తర్వాత మీకు ఈ 2-3 సంవత్సరాల్లో ఏం ఇబ్బంది ఉండదు, కానీ ఆ తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. బట్ మళ్ళీ ఇక్కడ మీకు మీ జన్మజాతకాన్ని అనుసరించి అది మారుతుంది అనుకోండి. కొంచెం మీరు అలర్ట్గా ఉండాలి, చాలా కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఎవరిని నమ్మి ఏం చెప్పకండి, తొందరగా మీరు షేర్ చేయకండి. మీరు షేర్ చేసిన విషయాలే మీకు తర్వాత తలకి చుట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళంటే వీళ్ళు మనవాళ్లే కదా అని ఏది నమ్మి చెప్పకండి. అంటే ఎవరిని నమ్మొద్దని చెప్పను, అలాగని గుడ్డి నమ్మకం మటుకు ఎవరి మీద పెట్టుకోకండి. ఈ సంవత్సరం వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులై ఉండండి. అంటే బాగుంది అంటే గురు భగవానుడు మీకు షష్ఠ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల మీ శత్రువులకి విపరీతమైన బలాన్ని ఆయన ఇచ్చేస్తున్నాడు. సో అందువల్ల ఏంటంటే మీకు అంటే ఇక్కడ ఒక రకం మిమ్మల్ని అజాత శత్రువుగా కూడా ఆయన చేస్తాడు. ఈ 2 ఉంటాయి. అది మీ జన్మ జాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీ జన్మ జాతకంలో గురు భగవానుడి యొక్క బలాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. రెండు జరుగుతాయి. సో అందువల్ల ఏంటంటే మీరు కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని మీరు కొంచెం అంటే ఎవరైనా ఏమన్నా మాట్లాడుతున్నా మాటల్లో పెట్టి మీ నుంచి విషయ సేకరణ చేసి తర్వాత అదే మీకు ఇబ్బందిగా మారే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాలి. అలాగే మీకు
ఆరోగ్య సమస్యలు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉంటే అవి సెట్ అవుతాయి. మీరు విదేశాలు వెళ్ళాలని ఏమన్నా ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక అవన్నీ చక్కగా సఫలీకృతం అవుతాయి. ఈ డిసెంబర్ నుంచి, ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి మీరు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. అలాగే కొంచెము థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా షూటప్ అవ్వడానికి చాలా స్లైట్గా ఛాన్సెస్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు కొంచెం ఏదైనా డౌట్ అనిపిస్తే వెంటనే వైద్యుల యొక్క సహకారం తీసుకొని రెక్టిఫై చేసేసుకోండి. ఇప్పుడే రెక్టిఫై కట్ చేయడానికి కూడా అవకాశం చక్కగా ఉంటుంది. అంటే ఆరోగ్య సమస్యలు సెట్ అవుతాయి మీకు, మీ ఇంట్లో వాళ్ళకి. కానీ మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు. థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కనుక అవి ఒకవేళ తక్కువగా ఉంటే ఇప్పుడు అవి కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ లేకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏవి తీసుకుంటున్నారో ఒక క్యాలిక్యులేటెడ్గా తీసుకోండి. అంటే ఒక్కొక్కసారి మీరు తీసుకునే ఆహారం వల్ల మీకు అది హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా క్రియేట్ చేసే ఛాన్స్ ఇప్పుడు డిసెంబర్ నుంచి ఎక్కువగా కనిపిస్తుంది గోచారాలు. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ పాయిజన్ అవడానికి ఛాన్స్ ఉంది. థైరాయిడ్, జాండీస్ ఇలాంటి వాటికి కొంచెం స్లైట్గా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీ జన్మజాతకం మళ్ళీ బాగా ఉంటే ఇవి ఎక్కువ చూడరు. జస్ట్ అలాగా మీకు వెంటనే అలాంటివి రాకుండానే మీరు రెక్టిఫై చేసేసుకుంటారు ఇనిషియల్ స్టేజ్లోనే. అసలు మ్యాక్సిమం చూడరు కూడా. బట్ ఇదేంటంటే ఈ 3 మినహాయించి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ని సెట్ చేస్తుంది. బట్ ఈ 3 ఇట్లా మటుకు గ్రహ దేవతలు చేతులు ఎత్తేస్తున్నారు. ఇవి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహ సంపత్తిని బట్టి ఆధారపడి ఉంటుంది అది. బట్ జాగ్రత్తగా ఉండడం మంచిదే కదా. సో అది అవలంబిస్తే మంచిది. అలాగే మీకు ఈ సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ నుంచి ఎస్పెషల్లీ మీకు తెలియకుండానే మీ మాటల్లో చాలా ఇది వచ్చేస్తుంది. మాటల్లో ఇది రావడం అంటే ఎక్కువ మాట్లాడరు. మీరు ఒకవేళ బాగా టాకిటివ్ అయినా సరే ఎక్కువగా మాట్లాడరు. మీకే మీ ఇంట్లో వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి ఇంత మౌనవ్రతం పట్టినంత సైలెంట్గా ఉన్నారా అని అనుకుంటారు. సో ఇది వైస వర్స. అలా ఉండటం మీకు మంచిదే. అలా కనుక మీరుంటే డిసెంబర్ నుంచి, అసలు డిసెంబర్ ముందు నుంచి జూన్ జూలై నుంచి లెక్కేసుకోవచ్చు. ఇలా మీరు మీకు అనిపించినా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పినా అక్కడ కౌంట్ చేసుకోండి. మీకు మంచి రోజులు ప్రారంభమైనట్టే, ఇందులో డౌట్ లేదు. నేను ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా, మీకు మంచి రోజులు ప్రారంభమైనట్లే. ఇప్పుడు లేవని కాదు, ఎప్పుడైనా బెటర్మెంట్ మనకు కావాలి కదా, ఇంకా మంచి రోజులు మీరు చూస్తారు, ఇది డౌట్ లేదు. అలా మీకు గ్రహ దేవతలు దీవిస్తున్నాయి. అయితే ఇక్కడ వైజా వర్స ఉంటుంది. మీరు అసలు బాగా మాట్లాడిన వాళ్ళు అస్సలు ఇంట్రోవర్ట్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రోవర్ట్ అవుతారు. మీరు ఎక్స్ట్రోవర్ట్ అయితే ఇంట్రోవర్ట్ అవుతారు. వైజా వర్స కాంబినేషన్ అండి, అంతే. మీరు కనుక బాగా మాట్లాడే వాళ్ళు అయితే చాలా సైలెంట్ అవుతారు. మీరు అసలు మాట్లాడిన వాళ్ళు అయితే బాగా మాట్లాడతారు. న్యూట్రల్గా ఉంటారు. కొంతమంది ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడరు. అలాంటి వాళ్ళు కూడా సైలెంట్ అవుతారు. అంటే అవసరానికి తగ్గట్టు మాట్లాడుతారు సార్. అలాంటి వాళ్ళు కూడా ఎక్కువగా సైలెన్స్ అనేది కీవర్డ్ అవుతుంది. ఇలా మీకు ఎవరైనా చెప్పినా కూడా ఏంటి అసలు ఏం మాట్లాడుకున్నా అంత సైలెంట్గా ఉన్నారని విన్నా, ఇది మీకు లేదా మీలో మీకు ఆ చేంజ్ వచ్చిన డెఫినెట్గా ఒక మంచి యోగాన్ని మీకు ఇది క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా గ్రహ దేవతలు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాయి. ఇవి ఈ సంవత్సరం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పరాభవ నామ సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిహారము, గురు భగవానుడు ఈ సంవత్సరము ఆయన సంచారం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నాడు. ఉచ్చస్థానం కర్కాటక రాశి స్వామివారికి చాలా మంచి ఫలితాన్ని ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఆయన ప్రసాదించబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఉచ్చస్థానంలో ఉంటున్నాడు కాబట్టి. బట్ కండిషన్స్ అప్లై. కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి ఆయన కంప్లీట్ ఫలితాలను అయితే ఇవ్వలేడు. అలాగే మీ జన్మ జాతకంలో కనుక ఇప్పుడు ప్రస్తుతం బాగోకపోతే అప్పుడు కూడా మీరు పూర్తిగా తీసుకోలేరు. సో ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నా, అంటే మీ జన్మ జాతకంలో గురుబలం లేకపోయినా, లేదా ఇప్పుడు ప్రస్తుతానికి గురుబలానికి సపోర్ట్ చేసే, అంటే ఇప్పుడు గోచారంలో గురుబలం మనకి జూన్లో ఆయన ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో అప్పటి నుంచి గురుబలం బాగా పెరుగుతుంది గోచార రీత్యా. కానీ మీ జన్మ జాతకం ప్రకారము మీకు గురుబలం ఎక్కువగా లేకపోయినా, లేదా గురుబలాన్ని డామినేట్ చేసే విధంగా మీకు ప్లానెటరీ పొజిషన్స్ ఉంటే కనుక దానికోసము పరిహారము అందరికీ కలిపి, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీలైనంత వరకు
దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన వెంటనే ఒక 12 సార్లు ఒక 3 సార్లు అయినా సరే దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రాన్ని చదవడం వినడం చేస్తే కనుక చాలా అంటే చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దక్షిణామూర్తి స్వామి వారి స్తోత్రం చేసిన విడిగా కూడా మీరు జపించుకోవడానికి రోజంతా కూడా ఏ పని చేస్తూ ఉన్నా సరే దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం జపించవచ్చు. శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః ఈ నామాన్ని జపించుకోవడము. లేదా శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ, శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త శరణం మమ. అలాగే మీరు హయగ్రీవుణ్ణి ఆరాధించిన, సరస్వతి అమ్మవారిని ఆరాధించిన, ఎవరిని ఆరాధించినా అంటే గురుమూర్తి రూపంలో ఉండే ఏ దేవీ దేవతలను ఆరాధించినా కూడా చక్కటి రాఘవేంద్ర స్వామి వారిని కావచ్చు, ఇలాగా మీరు ఏ దేవీ దేవతలను ఆరాధించినా అంటే గురువు స్థానాన్ని సూచించే దేవీ దేవతలు, గురుతత్వాన్ని సూచించే దేవీ దేవతలు ఏ దేవీ దేవతల ఆరాధన చేసినా కూడా చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు చక్కగా సిద్ధిస్తాయి. ఇలా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు యొక్క కృపా కటాక్షాన్ని తీసుకోవడానికి అత్యుత్తమమైన సమయము. ఇప్పుడు 12 ఆయన కర్కాటక రాశిలోకి రావడము, మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి రావాలంటే ఈ సంవత్సరం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది స్వామివారి ట్రాన్సిట్, గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్. అది మళ్ళీ తర్వాత మనం సపరేట్ వీడియో చేద్దాం దాని గురించి. కానీ ఇప్పుడు మటుకు గురువు యొక్క బలాన్ని అందరం పెంపొందించుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ టైం అండ్ రైట్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ నుంచి గురువు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో కూడా అతిచారంలోకి వెళ్తున్నాడు. అతిచార గురువుడు అతి బలవంతుడు అని చెప్తుంది జ్యోతిష శాస్త్రము. సో ఇది ఇప్పుడు మీకు గురుబలం ఉన్నా లేకపోయినా, మీకు తెలిసినా తెలియకపోయినా సరే, ఈ సంవత్సరం నుంచి గురుబలం మనందరం పెంచుకోవడానికి, మీకు ఆల్రెడీ గురుబలం ఉంటే చాలా మంచిది. ఇక మీకు మీరు నక్కతో కుదుక్కినట్లే. గురుబలం లేదు అని అనుకుంటే కనుక ఇప్పుడు గురుబలాన్ని పెంచుకోవడానికి సరైన సమయం, రైట్ పీరియడ్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా గురుబలాన్ని పెంపొందించుకొని మన జీవితాన్ని మంగళప్రదంగా, అదృష్టప్రదంగా, సౌభాగ్యవంతంగా మార్చుకోవాలని చెప్పి మనందరి తరఫున జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.